అంత వ్యతిరేకత మీరు చెప్తే నమ్మలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఈడీ అనేది జేపీ సంస్థ అని చెప్పి ఒకటి పబ్లిక్ లో ముద్ర పడుతుంది. జేపీ సంస్థ కాదంటుంది బీజేపీ. అదే అందుకొరకే అరెస్ట్ అయితే చూడాలని చెప్పి అందులో సన్నివేశాన్ని కన్నారు ఆనందం. మనం ఆనందం కూడా అనుకుంటున్నాం. కేసీఆర్ ఓవైసీ కన్నా ఆనందం అనుకుంటున్నాం. అంటే తాజ్మహల్ కట్టినాడు. సెల్ఫీ పోయినా తమ్ముడు ఎప్పుడైనా సెల్ఫీ దిగారా పోయి? తాజ్మహల్ తెలంగాణ తాజ్మహల్. 600 కోట్ల ఎక్కండి, 600 కోట్ల ఎక్కండి. పాలమూరు రంగాలు కట్టిన పెట్టండి, కాళేశ్వరం విషయం ఇస్తాడు. పార్లమెంట్ భవనం కన్నా 3 ఇంతలు పోయినట్టు. మోడీ గారి నాయకత్వం సిద్ధాంతాలు మహేష్ గారు ఏమీరు, రామలపల్లి గారు ఏమీరు అందరూ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్నం పార్టీ చెప్పాలి, దాని అనుమానం లేదు. అనేక ఉదాహరణలు లేదు. ఎంతమంది చెప్పిన మళ్ళీ చెప్తున్నారు. తుపాకీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, 48 సీట్లు గెలుస్తుంది. టీఆర్ఎస్ కు మాకు కేవలం 6,000 ఓట్లు మాత్రమే ఫరక్. కాంగ్రెస్ కు 2 సీట్లు వస్తుంది. హైదరాబాద్ లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదు. మున్గోలులో పోటాపోటీ నడిచింది, కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదు. వరంగల్ కార్పొరేషన్ లో మాకు ఎక్కువ ఐఎస్ సీట్లు, కరీంనగర్ కార్పొరేషన్ లో మాకు ఐఎస్ సీట్లు, నిజామాబాద్ కార్పొరేషన్ లో మాకు ఐఎస్ సీట్లు. హైదరాబాద్ రంగ చుట్టుపక్కల అనేక కార్పొరేషన్లు బీజేపీ ప్రాతినిధ్యం ఉండదు, కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు. ఓటు కాంగ్రెస్ కి ఇస్తున్నట్ట, బీజేపీ ఇస్తున్నట్ట. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. మరి బీజేపీ గెలుస్తుంది కాబట్టి, బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ లేపాలి. లేపాలంటే ఒక సెక్షన్ మీడియా, కేసీఆర్ కమల్ దాస్తాలో ఉన్నటువంటి ఒక సెక్షన్ మీడియా, యాడ్స్ 1000 కోట్లు ఖర్చు పెట్టండి. ఇప్పుడు ఒకటే దళిత బంధువుల 30% కమిషన్స్ కూడా చెప్పి మీరల్లే నేనల్లే కేసీఆర్ అన్నాడు కదా. రాసింది మీరే, చూపెట్టింది మీరే. కాబట్టి కొట్లాడుతున్నటువంటి బీజేపీ ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలే గుర్తించారు. బీజేపీ ఆల్టర్నేటివ్, బీజేపీ అధికారం వచ్చిన ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేపే ప్రయత్నం చేస్తారు. ఈ సూది దెబ్బలం పార్టీ ఉంటారు, అక్కడిక్కడ ఉండేవి. ఎప్పుడు ఎవరికి ఉంటారు ఇచ్చే లక్షల రూపాయలు చేసుకొస్తారు. వాళ్ళు కూడా మన కాంగ్రెస్ పార్టీ లేపే ప్రయత్నం చేస్తారు. కర్ణాటకలో జరిగింది అదే. జేడీఎస్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. జేడీఎస్ తీసుకోవాలి కానీ కేసీఆర్ ఒక రమ్మన్నట్టు హెలికాప్టర్ ఫ్లైట్ పంపించింది, వచ్చిండు. వీళ్ళు అబ్బా కుమారస్వామి ఇచ్చింది, ఫ్రంట్ బ్యాన్ ఇచ్చింది. బ్రేకింగ్ మొత్తం టీలో బ్రేకింగ్. ఆ బ్రేకింగ్ చూసిన కూడా ఆయన పక్కన పీకినా. మళ్ళీ మనం ఫోన్ చేసిన పైసలు ఏదే కుమారస్వామికి పచ్చ ఇచ్చిన ప్యాకేజ్ అంతా అయిపోయింది. మొన్న ఎవరికి ఇచ్చిన పైసలు? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన పైసలు. ఎస్డిపిఐ కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది. ఎంఐ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. వీళ్ళందరూ కలిస్తే వాళ్ళకి వచ్చినాయి గవి. కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. దేనివల్ల పెరిగింది? జేడీఎఫ్ షిఫ్ట్ అయింది. మా షిఫ్ట్ కాదు, 36% ఓటింగ్ పర్సెంటేజ్. అదే 36% మాకు వచ్చింది. సీట్లు రాకపోవచ్చు, ఓట్ల శాతం సమానం ఉంది మాకు. దానికి హిందుత్వం లేదు, హిందుత్వం అంటే ప్లాన్ ప్రకారం అంటే మళ్ళీ లేదు అంటే తెలంగాణలో హిందుత్వం ఉంది అన్నట్టు. హిందుత్వం అంటే కేసీఆర్ రాత్రి నిద్ర ఉంటుంది. నేను యాగాలు చేస్తే, పూజలు చేస్తే నన్ను ఎవరు గుర్తిస్తలేడు. బూత్ పేపర్ ఇట్లా పెద్దలు చేసుకున్నాను, నేను జాబ్స్ అయినా హిందూ అని చెప్పి, బట్టలు తిప్పుకుని హిందూ అని చెప్పి ఏం లేదు, ఎవరికి చెప్తున్నాడు. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. మా దాంట్లో గెలిచిన ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. 19 మంది గెలిస్తే 12 మంది వికెట్.
అందుకే కేసీఆర్ కింద కాంగ్రెస్ గెలిస్తే కాదు మా వాళ్ళే మాదికి వస్తారు కానీ బీజేపీ గెలవదు. విశ్లేషణ కూడా చూడగా మీడియా విశ్లేషణ ఏదైనా మీడియా ఇప్పుడు నేను చెప్పిన అన్ని చెప్పిన అవసరం కాదు. విశ్లేషణ పేరుతోని జర్నలిజం పేరుతోని కంప్లీట్ కేసీఆర్ అనుకూలంగా మీడియా ఇచ్చేపాటే బీజేపీ, మీడియా అంటే గౌరవించేపాటే బీజేపీ. జర్నలిస్ట్లకు సపోర్ట్ చేసేది అది ఏ పేపర్ పేపర్తో సంబంధం లేకుండా జర్నలిస్ట్ గౌరవిస్తారు. కింది స్థాయి జర్నలిస్టుల పై బాధపడుతున్నారు. అందుకే యాజమాన్యం కానీ జర్నలిస్ట్ కానీ విశ్లేషకులు కానీ వాస్తవ విషయాన్ని చెప్తే ప్రజలు ఎందుకంటే ఆ విలువ పోతుంది వాళ్ళ విలువ. నేను సీనియర్ జర్నలిస్టులు సీనియర్ విశ్లేషకులు నేను చెప్పుకున్నప్పుడు కూడా వాస్తవ విషయాలు పక్కబెట్టి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తే ఉన్న సమాజంలో ఉన్న విలువ పోతుంది, ఆ క్రెడిబిలిటీ పోతుంది, అది నష్టమైంది. అదే జరుగుతుంది. పేపర్లో కొన్ని ఇంటర్వ్యూస్ వస్తాయి, కొంతమంది చూడగా వస్తారు, విశ్లేషణ కూడా పెట్టుకుని బీజేపీ ఏం లేదని రాస్తారు. బీజేపీ ఏం లేదే ఎన్నికలు గెలుస్తున్నావా, బీజేపీ ఏం లేదు ఎన్నికలు గెలుస్తున్నావా, బీజేపీ ఏం లేదే ఇంత మాత్రం వచ్చింది, బీజేపీ ఏం లేదే కేసీఆర్ కాంగ్రెస్ పెరిగెత్తుకుంటున్నా, బీజేపీ లేదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.